చూస్తున్నారు దేవుడు ఎంతగా మమ్మల్ని ఆశీర్వదించారో. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈ రోజున సువార్త ప్రకటించబడ్డానికి మా కుటుంబాన్ని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో వారు చూసి దేవుని స్తుతిస్తున్నారు, ఆయన మహింపరుస్తున్నారు. నీ స్థితిని చూసి తక్కువగా అంచనా వేసేవారు ముందే దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తును తక్కువగా చూసి మాట్లాడుతున్న వారు రేపొద్దున నీ పిల్లలు దేవుడు హెచ్చించే విధానాన్ని బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు. నిన్ను తక్కువగా మాట్లాడిన వాళ్ళందరూ ఒక లెసన్ నేర్చుకుంటారేనంటే వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నారని. కేవలం నేను భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడడంలా, స్పిరిచువల్గా నీ కుటుంబం ఎదిగే విధానం, ఆత్మలో మీరందరూ బలపడే విధానాన్ని చూసి కూడా చాలామంది స్ఫూర్తిని పొందుతారు. వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, అది కూడా వారు పరదేశములో పరవాసులుగా ఉన్నప్పుడు కొలవబడిన స్వాస్థ్యంగా కనాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను ఆయన ఆల్రెడీ కొలిచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆల్రెడీ కొలిచాడు. కొలవబడిన స్వాస్థ్యంగా దేవుడు నీకు కనాన్ని ఇస్తాడు. ఆయనకు తెలుసు నిన్నెలా దీవించాలో, ఆయనకు తెలుసు నీ భవిష్యత్తును ఎలా అందంగా తీర్చిదిద్దాలో. ఏమాత్రం చింతపడద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం అధైర్యపడద్దు. నీ దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ కొలిచేశాడు. ఆయన ఏ ఒక్కరు ఆశీర్వాదం దొంగిలించలేరు. కొన్నిసార్లు చూస్తున్నప్పుడు అందరికీ దీవెనలు వచ్చేస్తున్నాయండి, అందరికీ ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయండి, అందరూ బాగుపడిపోతున్నారండి, నేను ఎలాగే ఉండిపోయానండి. నేను మాట చెప్పినప్పుడు దేవుని బిడ్డ, నీ ఆశీర్వాదం నీదే, నీకు కొలవబడిన స్వాస్థ్యం నీదే. దేవుడు దాన్ని మరెవ్వరికి ఇవ్వడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ పట్ల దేవునికున్న ప్రణాళిక అంత గొప్పది. కృంగిపోవద్దు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి చింతపడుతున్నావా? మా పిల్లలు ఏమైపోతారండి, వారు ఎదుగుతూ ఉన్నారు, యవ్వన కాలంలోకి వచ్చేసారు, వారి ఉద్యోగాలేంటో, వివాహాలేంటో, ఎక్కడ స్థిరపడతారో, పరిస్థితులు ఏంటనే ఒక ఆలోచన ఉండడం తప్పు కాదు. కానీ ఆలోచన ఇంకా తీవ్రంగా చేయడం ద్వారా కొంతమంది